సో ప్రధానంగా ఈరోజు ఉన్న న్యూస్ అంతా కూడా అన్ని పేపర్లలో కూడా ఇటు రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే రైతు ముగింపు సభ ఏదైతే ఉందో సో అందులో మాట్లాడిన విషయాలు హైలైట్గా చేశారు. ఇంకా నిన్న రుణమాఫీ కూడా ఏదైతే గతంలో చూసినా మనం చాలామంది కొంతమందికి అయింది, ఇంకో కొంతమంది కాలేదు అని చెప్పేసి వాహిని టీవీ ఎక్స్క్లూజివ్గా కాల్ చేసి డైలీ కూడా చెప్పడం మనం చూసినాం. అయితే అందులో చాలా కొంతమందికి అయింది, ఇంకా అందులో కూడా ఇంకా కొంతమంది కాలేదు అని చెప్పేసి కూడా మనకి మళ్ళా కాల్స్ కూడా అనేది కూడా అలాగే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్గా వేసినామని చెప్పేసి ఒకవైపు చెప్పుకుంటా ఉంటే రైతులేమో వాస్తవంగా మాకు కాలేదు సార్, 1,50,000 ఉంది, ₹1,00,000 ఉన్నది, మాకు ఇంకా కాలేదు, మేము ఆల్రెడీ దానికి ఇంట్రెస్ట్ డబ్బులు కూడా కట్టేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా సరే మాకు కాలేదు అని చెప్పేసి రైతులు చెప్తున్న విషయం. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. పాలమూరు అభివృద్ధికి 1,00,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్ల చొప్పున ఇస్తాము. సో మంత్రులంతా సహకరించాలి, రైతులే ప్రభుత్వ అంబాసిడర్లు, ఒక్కో యువకుడు ఒక్కో రేవంత్ కావాలి. సో నిన్న అక్కడ సభ పెట్టిరుగా, సో అక్కడ పాలమూరుకి 100 సంవత్సరం మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఇస్తాము. సో సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున ఇస్తాము. సో పాలమూరు డెవలప్మెంట్ దిశగా పనిచేస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పి, నేను అలాగే యువతకు కూడా ఒక్కో యువకుడు ఒక్కో రేవంత్ రెడ్డి కావాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్, గత ప్రభుత్వం ఓఆర్ఆర్ అమ్మి రైతు బంధు ఇచ్చింది. సో రుణమాఫీపై మోడీ కేసీఆర్లతో చర్చకు సిద్ధం. కాళేశ్వరం లేకున్నా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. అలాగే రైతుల ఖాతాలో బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలో గుబులు అవుతుంది. సో రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటివన్నీ కాంగ్రెస్ పేటెంట్. నల్లమల్లలో పులులు తోడేళ్లను చూసా. సో మానవ మృగాల కుట్రలు భయపడను. సో మహబూబ్ నగర్ రైతు పండగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇట్లా గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ₹1,00,000 రుణమాఫీ అంటే 1,00,000 లోపు ఉన్న రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పింది, ఆ 1,00,000 లోపల రుణమాఫీ కూడా సో 4 విడతలుగా చేసిన పరిస్థితి మనం చూసినాం. అయితే మేము మళ్ళీ గతంలో కూడా ఓఆర్ఆర్ అని చెప్పేసి కొన్ని భూములు అమ్మేసి రైతు రుణమాఫీ చేసారు. కానీ మేము ఏ భూమి కూడా అమ్మకుండా డైరెక్ట్ రైతు రుణమాఫీ, అది కూడా 2,00,000 రుణమాఫీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అండ్ అలాగే లగచర్ల ఘటన ఏదైతే చూసినాం మనం, ఆ లగచర్ల ఘటన పైన కూడా సో దానికి కూడా బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి. సో ఈ విధంగా రైతు ఖాతాల్లో కూడా సో బోనస్ పైసలు ఇప్పుడే పడుతున్నాయి, బోనస్ పైసలు పడుతూ ఉంటాయి. సో ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ గుండెల్లో గుబులు అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను చెప్పుకోవచ్చు. రైట్, ఇక పాలమూరు జిల్లా వెనుకబాటుకు గురైందని, ఇదే 5 ఏళ్లలో జిల్లా అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల ఖర్చు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు మంత్రులంతా సహకరించాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో శనివారం ఏర్పాటు చేసిన రైతు పండుగ ముగింపు సభలో మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సో గ్రీన్ ఛానల్తో నిధులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడంగల్, నారాయణపేట్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గతంలో బొంబాయి, దుబాయ్కి వెళ్లిన వలసలు ఆగి ఇక్కడే వ్యవసాయం చేసుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. కొడంగల్లో 1,300 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని విమర్శించారు. లగచర్ల రైతులు ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని అన్నారు. సో అగ్గిపెట్టెరావు 100 పెట్టుకొని పెట్రోల్ కొని ఉద్యమం డ్రామాలు చేశారని, సో అగ్గిపెట్టెరావు 100 రూపాయల పెట్రోల్ కొని సో అగ్గిపెట్ట లేదని చెప్పి డ్రామాలు చేశారని చెప్పి చెప్పుకొచ్చాను. ఇప్పుడు సైతం జిల్లాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హరీష్ రావును ఉద్దేశించి ఫైర్ అయ్యారు. సో ఇట్లా ఇంకొంచెం ముందు ఇది ఇంకో డీటెయిల్గా చూద్దాం. సో నిన్న రైతు సభలు కూడా కంప్లీట్గా ఇటు బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కనిపించింది మనకి. సో కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నదన్నారు. ఎవరు అడ్డొచ్చినా వారికి తొక్కుకుంటా పాలమూరు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నల్లమల్ల అడవుల్లో పులులు తోడేళ్లను చూశానని, మానవ మృగాల కుట్రలకు పాల్పడితే భయపడేది లేదని, రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చానని తెలిపారు. తనకు సీఎం పదవి ఆషామాషిగా వచ్చింది కాదన్నారు. ఇది ఒక బాధ్యతని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేస్తారో తనకన్నా ప్రజలకు ఎక్కువ తెలుసన్నారు. నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కృష్ణమ్మ గలగలమంటూ పక్కనే పారుతున్నా ఈ జిల్లాల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పాలమూరు బిడ్డలు గుంపు మేస్త్రీల ద్వారా బొంబాయి వెళ్లడం తన కళ్ళతో చూశానని తెలిపారు. అప్పట్లోనే ఒకరోజు రాకపోతా అని ఎదురు చూశానని, ప్రస్తుతం ఆ సదవకాశం తనకు వచ్చిందని వివరించారు. పార్టీలో సీనియర్లంతా త్యాగం చేసి తనకు సీఎం అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇక రైతుల కోసం 54,000 కోట్లు అంట. సో ఇట్లా నిన్న ఆ సభలో సో నేను మహబూబ్ నగర్లో ఏదైతే రైతు ముగింపు సభ ఉందో సో ఆ సభలో కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ సభలో కూడా కంప్లీట్గా
ఇటు రైతుల పక్షాన కావచ్చు అండ్ ఇంకోటి తను స్పెషల్గా అంటే తను ఏ విధంగా సీఎం అయినా అది కూడా చెప్పుకొచ్చారు. అండ్ అలాగే కేటీఆర్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. అండ్ అలాగే రైతుల కోసం 54,000 కోట్లు అంట. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 54,000 కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రైతుల కోసం ఇంకా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేకపోతుందని, పనిలో సంపూర్ణంగా నిమగ్నమైపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని రైతులే అంబాసిడర్గా మారాలన్నారు. ఒక్కో యువకుడు ఒక్కో రేవంత్ రెడ్డిగా మారి నలుదిక్కులుగా ప్రచారం చేయాలన్నారు. సో ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఇతర కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సో 70 ఏళ్ల తర్వాత అవకాశం నవంబర్ 30న ప్రాధాన్యత. సో మిస్టర్ రిజిస్ట్రావు కాళేశ్వరం లేకుండా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. సో ఇట్లా ఓవరాల్గా సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకొచ్చిందంటే ఇటు రైతుల కంప్లీట్గా సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం, 54,000 కోట్లు ఇచ్చినాం ఇప్పటివరకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కానీ రైతులు మాత్రం ప్రధానంగా సో మాకు 500 బోనస్ చెప్పారు, ఇంకా 500 బోనస్ రాలేదని చెప్పారు. అండ్ అలాగే నేను రైతులకు సంబంధించి రుణమాఫీలో సో కొన్ని లక్షల కోట్లు అనేది రిలీజ్ చేసారు. అయినా సరే ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ప్రధానంగా రైతులు చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో రుణమాఫీ కోసం మళ్ళీ కొన్ని డబ్బులు ఉన్నాయంట. సో రుణమాఫీ కోసం మరో 2,747.67 కోట్లు. రేషన్ కార్డు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం 2,747 కోట్ల విడుదల చేసింది. సో ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సో దీని ద్వారా 3,13,897 రైతులకు లబ్ధి చేకూరింది. ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి వివిధ సబ్సిడీల రూపంలో 73,000 కోట్లు కేటాయించినట్లు మంత్రులు వెల్లడించారు. సో నిన్న రైతు రుణమాఫీ కోసం అండ్ ఏదైతే గతంలో చూసినా 30,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 17,000 కోట్ల రిలీజ్ చేసి అండ్ నిన్న మరో 2,747 కోట్లు రిలీజ్ చేసి సో ఇందులో 3,13,897 మంది రైతులకి లబ్ధి చేకూరింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అండ్ ఇంకా చాలా మంది రైతులు కూడా కొంతమంది మాకు ఆధార్ కార్డు లింక్ లేదు, బ్యాంక్ కార్డు లింక్ లేదు, సో మాకు డాటా ఆఫ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు కదా. సో వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట వచ్చింది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 13,897 రైతులకైతే ఇంకా మిగతా రైతుల పరిస్థితి ఏంది, మిగతా చాలామంది రైతులు కూడా ఇంకా కావాల్సి ఉంది. అండ్ అలాగే రైతు బంధు ఎటువైంది, రైతు కూలీలకు సంబంధించి వాళ్ళకి నెలకు 13,000 కావచ్చు, 12,000 కావచ్చు, 14,000 కావచ్చు ఏవైతే ఇస్తా అన్నారో సో ఆ పైసలు కూడా ఎటువైనాయి అని చెప్పేసి రైతులు అడుగుతారు. అంటే ఇవేం మేము అడుగుతున్న కోరికలు కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టినే ఎటువైనాయి అని చెప్పేసి రైతులు కూడా ప్రధానంగా అడుగుతారు. సో ఇది చేసేది చాలా మంచి విషయం, హర్షించదగ్గ విషయమే. కానీ ఇంకా అవి కూడా మీరు చేసే బాధ్యత ఉంది, ఇంకా చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి సో వాటి కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో రాజకీయాలకు కేటీఆర్ విరామం, తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్లు